నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. యావర్ మనకి బిగ్ బాస్ 7 నుంచి బాగా పరిచయం. బిగ్ బాస్ 7లో తన పర్ఫార్మెన్స్‌తో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకుని టాప్ 5 వరకు వెళ్లారు. తర్వాత తను చేస్తున్న సీరియల్స్, మూవీస్ అన్నిటితోనూ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యావర్ ఇప్పుడు మీడియా ముందుకొచ్చి, నేను మోసపోయాను. నా దగ్గర 40 లక్షలు తీసుకొని నన్ను మోసం చేశారు. తిరిగి అడిగితే నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు అంటూ కూడా మీడియా ముందు మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగిందో క్లియర్‌గా మాట్లాడదాం. మనతో పాటు ఈరోజు స్టూడియోలో యావరున్నారు. నమస్తే బ్రో. నమస్తే బ్రో. ఏంటసలు ఏం జరిగింది? క్లియర్‌గా చెప్పండి. 40 లక్షలు హ్మ్. మోసపోయాను అంటున్నారు. అవును. అటు సైడ్ నుంచి తిరిగి అడిగితే బ్లాక్‌మెయిల్ చేశారు అవును. అంటున్నారు. అవును. అండ్ ఇంకా మా రిలేటివ్స్ అంటున్నారు. అందులో మీ బ్రదర్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు అంటున్నారు. అవును. ఏంటసలు ఇది హనీ ట్రాప్ అనొచ్చా? హనీ అవును. ట్రాపా? వి కెన్ సే హనీ ట్రాప్. హనీ ట్రాప్. ఖచ్చితంగా వి కెన్ సే హనీ ట్రాప్. ఓకే. మీన్స్ అమ్మాయికి చూపించి హి టుక్ ఆల్ ద మనీ అండ్ ఎప్పుడు అడిగితే హి ఈస్ నాట్ రిసీవింగ్ ద కాల్. హి బ్లాక్డ్ మీ ఫ్రమ్ ఎవ్రీవేర్. ఎప్పుడు బ్లాక్‌మెయిల్ ఇస్తున్నాడు నాకు. హ్మ్. అది అప్పటి నుంచి కూడా వెన్ ఓకే. హి వాస్ నాట్ సపోజ్డ్ టు గివ్ హనీ మీ ఎనీ. ట్రాప్ అంటున్నారు. అవును. స్టార్టింగ్ నుంచి చెప్పండి. ఎలా కనెక్ట్ అయ్యారు? అది నేను అసలు అచ్చా! అమ్మాయి ఎవరు? మీ రిలేటివ్స్ ఎవరు? యాక్చువల్లీ రిలేటివ్ ఇది ఫార్ మరి యూ కెన్ సే వన్ ఆఫ్ మై రిలేటివ్ అని. ఓకే. నాకు గుర్తులేదు. మీన్స్ లైక్ ఐఎమ్ వెరీ అపార్ట్ ఫ్రమ్ నార్మల్ దిస్ జనరేషన్. హ్మ్. వాళ్ళకి అది సంబంధం ఉంది. లైక్ మై రిలేషన్స్ ఫార్ ఓకే. ఫార్ రిలేషన్స్. హ్మ్. సో ఎనీహౌ దే కనెక్టెడ్. వాళ్ళు కనెక్ట్ అయ్యారు నా బ్రదర్ తోటి. ఓకే. సో ఒక ఫంక్షన్ జరుగుతుంది వాళ్ళ ఇంట్లో. హ్మ్. ఇంట్లో కాదు, అది నార్మల్ ఫంక్షన్. దే టుక్ ద ఫంక్షన్ హాల్ ఇన్ ఓకే. హ్మ్. అత్తాపూర్. సో తర్వాత దే ఫోర్స్డ్ మై బ్రదర్ టు బ్రింగ్ మీ ఇంటు ద ఫంక్షన్. టు ఓకే. ద ఫంక్షన్ సారీ. టు హుహు. ద ఫంక్షన్. సో నేను అది ఫంక్షన్‌కి వెళ్ళాను. తర్వాత అమ్మాయి వచ్చి నా ఫోన్ నంబర్ తీసుకొని సో ఇలాగా కొంచెం కన్వర్జేషన్ ఆగింది. మీతో స్టార్ట్ అయింది. ఓకే. సో వి హ్యాడ్ అ కన్వర్జేషన్. హాయ్, హలో. అమ్మాయి చేసింది నాకు హాయ్. హ్మ్. దెన్ లవ్ దిస్ ఈస్ హౌ ఇట్ ఎండ్ టు మ్యారేజ్. మ్యారేజ్ మీన్స్ మ్యారేజ్ ప్రపోజల్. ఓకే. ఐ టుక్ దెమ్ టు ద డిన్నర్. దెన్ వి హ్మ్. హ్యాడ్ అ డిన్నర్. అందరికి లైక్ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ, నా ఫ్యామిలీ ఇద్దరు కలిసి మనం డిన్నర్‌కి వెళ్ళారు. హ్మ్. అండ్ ఆఫ్టర్ దట్ ఇది మా బ్రదర్ చెప్పారు. అది మ్యారేజ్ జరుగుతుంది. దే బోత్ సమ్ మీన్స్ దే బోత్ అగ్రీడ్. వి ఆర్ ఓకే. గోయింగ్ టు మ్యారీ అని. హ్మ్. సో దే వర్ గైస్ లైక్ ఓకే విల్ డూ ద మ్యారేజ్ అని యావర్ అండ్ లైక్ హ్మ్. దిస్ సైరా, దట్ గర్ల్ నేమ్ ఈస్ సైరా. ఓకే. సో ఆ తర్వాత వాట్ హ్యాపెండ్ ఈస్ దే వర్ లైక్ వెరీ హరీ. వాళ్ళు చాలా హరీలో ఉన్నారు. అరే విల్ డూ ఎంగేజ్‌మెంట్ ఇన్ 1 డే. నో, నో, నో 2 డేస్ ఇలాగా. లైక్ ఐ సెడ్ బ్రదర్, అన్నయ్య ఆగండి కొంచెం, ఐ నీడ్ సమ్ టైమ్. కానీ ఎంత తొందరగా ఐ కాంట్ డూ దట్. సో కానీ నా బ్రదర్ యూ హ్యావ్ టు డూ. ఒకవేళ నువ్వు నా మాట వినకపోతే హ్మ్. ఐ వోంట్ సపోర్ట్ యూ ఇన్ అదర్స్ మ్యాటర్ అని. అది ఓకే. మీ ఒక ఓన్ బ్రదర్. అవును. హ్మ్. సో ఇలాగా కొంచెం అది ఇమోషనల్ బ్లాక్మెయిల్ బ్లాక్‌మెయిల్. వాళ్ళు చేశారు నాతో, నా బ్రదర్ కూడా. బికాస్ ఓకే. somehow you can say my brothers have the good intention to get settled, to make ఓకే. me settled in మీ a way. బ్రదర్‌కి తెలుసా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళు వాళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసా? తెలుసు. వాళ్ళ ఫ్యామిలీ యాహ్! బ్యాక్‌గ్రౌండ్ యాహ్! వాళ్ళు తెలుసు. వాళ్ళు ఇలా చీట్ చేయొచ్చు మేబీ అనే అది ఐడియా తెలియదు. ఉందా? హ్మ్. అది నాకు తెలియదు. ఓకే. సో దిస్ ఈస్ హౌ హ్యాపెండ్. తర్వాత మ్యా ఎంగేజ్‌మెంట్ జరిగింది. హ్మ్. ఎంగేజ్‌మెంట్ కూడా అవును. అయిపోయింది మీ అవును. మామయ్యతోని. అయిపోయింది. ఓకే. ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. అయిపోయింది తర్వాత ఐ సెడ్ ఐ డోంట్ వాంట్ ఎనీ సింగిల్ పెన్నీ ఫ్రమ్ యువర్ సైడ్ అది చెప్పాను. కానీ ఓకే. ఐ నీడ్ సమ్ టైమ్. కానీ హ్మ్. మన ఇండస్ట్రీ కదా ఎలా సమ్‌టైమ్స్ వి హావ్ వర్క్, సమ్‌టైమ్స్ వి వోంట్. సో అది నేను చెప్పాను. ఐ నీడ్ సమ్ టైమ్ టు గ్రో. సో కొంచెం ఐ నీడ్ 2 ఇయర్స్ అని. సో ఓకే. ఆఫ్టర్ దట్ పెళ్ళికి 2 ఇయర్స్ కావాలని టైం అవును. అడిగారు. అవును. అది హ్మ్. నేను చెప్పాను. సో దే వర్ లైక్ అది చేయాలి, ఇప్పుడు చేయాలి, అప్పుడు చేయాలి, 2 మంత్స్‌లో చేయాలి, 3 హ్మ్. మంత్స్‌లో చేయాలి, 4 మంత్స్‌లో చేయాలి, మొత్తం ఫోర్స్. సో ఐ సెడ్ నో. మా అన్నయ్యకి నేను చెప్పాను. మీ మాటను నేను అది ఎంగేజ్‌మెంట్ చేశాను. సో ఇప్పుడు ఇది మీ బాధ్యత. మీరు నా మాటలు వినాలి. హ్మ్. అది నేను చెప్పాను. సో హి సెడ్ ఓకే యావర్. విల్ విల్ సీ. సో ఆఫ్టర్ 2, 3 మంత్స్ అది ఫాదర్ ఇన్ లా, అది హ్మ్. మావయ్య గదా! యెస్ మావయ్య. మావయ్య హ్మ్. కాల్ చేసి, యావర్ అది ఒక డీల్ ఉంది. హి వర్క్స్ ఇన్ రియల్ ఎస్టేట్. ఓకే. సో హి సెడ్ టు మీ దట్ ఒక ల్యాండ్ ఉంది. హ్మ్.
ల్యాండ్ ఉంది అజీజ్ నగర్లో. సో ఒకవేళ నువ్వు 30 lakhs ఇస్తే నాకు ఫెన్సింగ్ కోసమే, కొంచెం ఇది ఓపెన్ ల్యాండ్ ఉంది, కొంచెం బౌండరీ కోసమే అది డబ్బు కావాలి. అది చేస్తే నువ్వు 30 lakhs ఇస్తే నేను 50 lakhs ఇస్తాను నీకు. ఓకే. సో ఐ సెడ్ అది అంత డబ్బు నా దగ్గర లేదు మావయ్య. సో ఐ హ్యావ్ 18 lakhs. నో యూ ఆస్క్ సమ్వన్ టు ఇన్వెస్ట్, యూ ఆస్క్ సమ్వన్. సో నేను 5 lakhs నేను ఒక యుఎస్ నా బ్రదర్, ఓకే. ఐ నో వీఆర్ నాట్ బ్లడ్ రిలేషన్ బ్రదర్, కానీ వీఆర్ బ్రదర్స్ ఫ్రమ్ అనదర్ మదర్ వీ కెన్ సే. ఓకే. హీ సా మీ ఇన్ బిగ్ బాస్. వారు నాకు బిగ్ బాస్లో చూసి హీ సెడ్ లైక్ హీఈస్ మై యంగర్ బ్రదర్ అని. లైక్ హీ ఫెల్ట్ సో బ్యాడ్ ఫర్ మీ బికాస్ నేను కష్టపడి ఇక్కడ దాకా వచ్చాను కదా. సో హీ సెడ్ నో యావర్ ఐల్ సపోర్ట్ యూ అని. సో హీ గేవ్ మీ 5 lakhs. సో ఇద్దరు అమౌంట్ కలిపి ఐ హ్యావ్ గివెన్ 23 lakhs వాళ్ళకి. సో హీ సెడ్ టు మీ ఫర్ 23 lakhs ఐ విల్ గివ్ యూ 40 lakhs. ఇన్ 15 lakhs ఇన్ 15 days ఐ విల్ గివ్ యూ యాక్చువల్ అమౌంట్ ఏంటంటే 23 lakhs. తర్వాత 45 daysలో నేను నీ ప్రాఫిట్ కూడా నేను ఇస్తా. మొత్తం ఇది క్లోజ్ అవుతుంది. నా బయర్ కూడా రెడీగా ఉన్నారు. అది అయితే క్లోజ్, నువ్వు సెటిల్ అవుతారు. నీకు మీన్స్ న్యూ ఫ్లాట్ యూ కెన్ టేక్ అండ్ యూ కెన్ మ్యారీ టు మై డాటర్ అని. ఓకే ఐ సెడ్ ఓకే. అండ్ పీపుల్ ఆర్ సేయింగ్ వై ఐ ట్రస్టెడ్ దట్ పర్సన్. నేను ఐ ట్రస్టెడ్ బికాస్ హీ వాజ్ గోయింగ్ టు హీ వాజ్ మై రిలేటివ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రిలేటివ్ ఉన్నారు. సెకండ్ కాబోయ్ మామయ్య ఉన్నారు. సో వాట్ ఐ నీడ్ మోర్? ఐ నో దిస్ ఈస్ మై ఫాల్ట్. నేను ఈజీగా ట్రస్ట్ చేసి మోసపోయాను. కరెక్ట్ కదా? ఐ గాట్ చీటెడ్ ఈజీలీ. ఐ గాట్ చీటెడ్ బికాస్ ఐ ట్రస్ట్. చీటింగ్ అనేది ఎలా జరిగింది? ఓకే, డబ్బులు అడిగారు, ఇచ్చారు, తర్వాత ఏం జరిగింది? బ్లాక్మెయిల్ ఇస్తున్నారు. వెంటనే కాదు. ఇచ్చిన తర్వాత మీరు ఎన్ని రోజులకి అడగడం స్టార్ట్ చేశారు? అక్కడ నుంచి 45 days తర్వాత. ఓకే, 45 days వరకు అసలు అడగలే? నో, నిజం చెప్తున్నా. నా చాట్ కూడా ఉంది. మధ్యలో అమ్మాయికి తెలుసా మీరు ఇచ్చారని? అమ్మాయికి తెలియదు, కానీ అది ఫ్యామిలీ కదా, వాళ్ళకి తెలుసు. కానీ మీరు చెప్పలేదు. నేను చెప్పలేదు. వాళ్ళు తెలిసి ఉండొచ్చు, కానీ మీరు చెప్పి అడిగి నేను అవును డాడీకి డబ్బులు ఇస్తున్నాను డిస్కషన్ లేదు. అవును, బికాస్ వై టు అడగాలి, ఎందుకు అడగాలి అమ్మాయికి? అది అవును. మా అన్నయ్య ఉన్నారు కదా, మా అన్నయ్య ఓన్ బ్లడ్ అన్నయ్య కోసమే నేను అమ్మాయితో పెళ్లి చేసుకున్నా. సో అన్నయ్య మాటతోనే నేను అది డబ్బు ఇచ్చాను. సో వై ఐల్ గో అండ్ ఆస్క్ అమ్మాయి. ఓకే, సో ఫస్ట్ మీ అకౌంట్ నుంచి 23 lakhs. అవును, 23 lakhs. అవును. తర్వాత 45 days తర్వాత 60 days తర్వాత హీస్ నాట్ రిసీవింగ్ కాల్. కానీ ఇప్పుడు ఇస్తాను, కోర్టులో ఉన్నాను, ఇలాగా మీన్స్ 2 daysలో ఇస్తాను, నీ అకౌంట్ నెంబర్ ఇవ్వు, ఇలాగా. తర్వాత హీస్ నాట్ రిసీవింగ్ కాల్, హీస్ గివింగ్ ద ఫోన్ టు హిస్ వైఫ్. ఓకే, వైఫ్కి ఇస్తున్నారు కాల్. సో దట్ అమ్మాయి, హిస్ వైఫ్ సేయింగ్ టు మీ దట్ హీ విల్ గివ్ 15 days 20 days. అది బయర్ ఉంది కదా, హీస్ గివింగ్ లెస్ అమౌంట్, సో హీస్ వాంట్ మోర్ అమౌంట్, ఇలాగా చెప్తున్నారు. ఎప్పుడు ఇది? జూన్ 2025. జూన్ 13 కి నేను ట్రాన్స్ఫర్ చేశా. అది కూడా నా ట్రాన్సాక్షన్ 2025 జూన్ 2025 లాస్ట్ ఇయర్. సో నాకు అర్థమైంది 60 daysలో 70 daysలో ఒక్కవేళ మీరు నిజమైతే, మీరు కరెక్ట్ అయితే, మీరు ఫ్రాడ్ చెయ్యకపోతే మీరు 100% 2 lakhs 1 lakh 3 lakhs మీరు ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. ఎవర్ నా దగ్గర లేదు, యు ఆర్ గోయింగ్ టు బి మై దట్ యు ఆర్ గోయింగ్ టు మ్యారీ మై డాటర్, యు ఆర్ గోయింగ్ టు మ్యారీ మై డాటర్. సో అలాగా ఎవర్ టేక్ 2 lakhs 3 lakhs నేను ఇస్తా. నాకు లాస్ అయింది, కానీ నేను 23 lakhs ఇచ్చాను కదా నీ దగ్గర నుంచి, అది నా బాధ్యత, నేను ఇస్తాను నీకు, తీసుకో 22 lakhs 3 lakhs. ఓకే, ఒకవేళ ఇది ప్రాబ్లం అయింది, ఇలాగా వాళ్ళు చెప్పలేదు నాకు. ఒకవేళ నీకు ప్రాబ్లం అయితే అది చెప్పాలి కదా, అది అగ్రిమెంట్ తీసుకోండి, అది ప్రామిసరీ నోట్ తీసుకోండి, చెక్ తీసుకోండి, యాజ్ అ సెక్యూరిటీ డిపాజిట్ నీ దగ్గర పెట్టుకో. ఒకవేళ నా మీద నీకు అది ట్రస్ట్ లేదు కదా, నేను రాసి నేను ఇస్తున్నా నీకు, ఇలాగా
He didn't say anything. Like this also he didn't say anything. So what should I think? He's a cheater or what? He's a cheater కదా. వితౌట్ ఎనీ అగ్రిమెంట్, Mm. ఎనీ ప్రామిసింగ్ నోట్, అవును మీరు నమ్మకంతో ఇవ్వడం అనేది కూడా మీ మిస్టేకే కదా ఇక్కడ. అవును అది మిస్టేక్. Mm. అది తప్పకుండా ఇది నా మిస్టేక్. ఈ ప్రపంచంలో నేను ఉంటే Mm. నాకు అర్థమైంది. అమ్మాయికి చెప్పారా తర్వాత మీ డాడీ చెప్పాను. అది అమ్మాయి చెప్తే ఏం చెప్తుంది? ఎందుకు మీరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, నాకు ఎందుకు అడగలేదు, నా డాడీ ఇలాగా చేస్తున్నారు చెప్తుంది. ఓకే, హీ కాంట్ డూ ఎనీథింగ్. మీకు ఏమైనా సరే మీరు చేయండి, మీ చేతిలో ఉంది, బట్ హీ డజంట్ హ్యావ్ సింగిల్ పెనీ. ఓకే, ఇలాగా చెప్తుంది అమ్మాయి. ఓకే. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయిందా? నేను క్యాన్సిల్ చేయలేదు. అది కూడా నేను చెప్పలేదు. వాళ్ళు చెప్తున్నాడు నేను అబద్ధం చెప్పాను అని, నేను చీట్ చేశారు అని. నేను ఎలా చీట్ చేశారు? అమ్మాయి యుఎస్కి పోతుంది. జస్ట్ మై ఫ్యామిలీ మెంబర్స్ సెడ్ అది మ్యారేజ్ అవుతుంది కదా, ఎందుకు అది పంపించాలి అమ్మాయికి, 2 years 3 years అవుతుంది కదా. వాళ్ళు నార్మల్గా క్యాజువల్గా ఒక ఫ్యామిలీ అయితే ఎలా మాట్లాడతారు? సరదాగా మ్యారేజ్ చేసుకొని, ఎందుకంటే నా గ్రాండ్ మదర్ షీఈస్ వెరీ ఓల్డ్, మేబీ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ టు హర్. సో ఆ మైండ్ సెట్ నుంచి మా అన్నయ్య చెప్పారు, వై ఎందుకు, దే కెన్ మ్యారీ అండ్ దే కెన్ సెటిల్ డౌన్ హియర్ ఓన్లీ, హైదరాబాద్ కదా, అలాగా చెప్పారు. బట్ హీ టుక్ ఇట్ అనదర్ వే. నేను ఎలా చీట్ చేశారు బాబోయ్, నేను చెప్పారా దట్ ఐ వోంట్ గెట్ మ్యారీడ్ టు యూ. యూ ఓన్లీ సెడ్ ఐ ఎమ్ చీటింగ్ యూ. అండ్ ఇన్ దిస్ వరల్డ్ కాదు, ఇదంతా చేసింది మీ ఓన్ బ్రదర్ కాదు. ఏంటి అమ్మాయిని మ్యారేజ్ చేసుకోమని? అవును ఫ్యామిలీ, అంతా కూడా మీ ఓన్ బ్రదర్. బ్రదర్స్. ఏంటి మరి మీ ఓన్ బ్రదర్ రియాక్షన్ ఏంటి అసలు? ఆయన ఏం చేస్తున్నారు మరి ఇప్పుడు నేను మాట్లాడి కూడా హీస్ బ్లాక్డ్ మై బ్రదర్స్ నంబర్ ఆల్సో. ఓకే, he blocked my number. He blocked my brother's number also. He blocked me also. He blocked my brother's number also. Okay. And ఇంకొకటి రీసెంట్లీ ఈ విషయంలో నాకు అర్థమైంది ఏంటంటే, దే హ్యాడ్ సమ్ బిజినెస్ డీల్, మై బ్రదర్ అండ్ దిస్ గై, ఫాదర్ ఇన్ లో, మామయ్య, కాబోయే మామయ్య. సో మామయ్య కదా. సో they had some deal, so they took 7 lakhs from him. Okay, మీ బ్రదర్ తీసుకున్నారు తన దగ్గర నుంచి 7 lakhs. ఎప్పుడు నేను అడిగితే నా 23 lakhs, నేను ఈ 7 lakhs ఇచ్చాను. ఎక్కడ నా రిమైనింగ్ lakhs 16 lakhs? 16 lakhs కాదు, నువ్వు చెప్పావు 40 lakhs, అది కూడా రికార్డింగ్స్ ఉన్నాయి. కానీ మీరు ఇచ్చింది 23 lakhs. 23 lakhs కానీ 7 lakhs అన్నది 40యా? 40 lakhs. ఓకే, సో అక్కడ ఒకవేళ 40 lakhs అయితే నువ్వు 7 lakhs. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీ హ్యాండ్ క్యాష్ మీరు మోసపోయింది 23 lakhs. అవును 23 lakhs మాత్రమే. 30 లక్షలు 40 లక్షలు అనేది ఆయన ఎక్స్ట్రా ఇస్తారన్న. అవును 17 lakhs ఎక్స్ట్రా ఇస్తాను అది చెప్పాడు. ఓకే, కానీ నా పాయింట్ ఏంటంటే, హౌ కెన్ యూ గివ్ మై 7 lakhs? ఇప్పుడు నేను అడిగితే, ఒకవేళ ఐ హావ్ గివెన్ యూ 23 lakhs, ఓకే, మై బ్రదర్ ఈస్ దేర్. ఇక్కడ ఇంకో మిస్టేక్ ఏంటంటే, ఒక నాకు 30 lakhs ఇస్తే నీకు నేను 50 lakhs ఇస్తాను, ఇంకో 20 lakhs ఎక్స్ట్రా ఇస్తానని చెప్తే దానికి మీరు ఆశపడి డబ్బులు ఇవ్వడం కూడా, అది కూడా మిస్టేకే మీరు. నో ఐ డిడ్ంట్, హి సెడ్ టు మీ బిఫోర్ ఓన్లీ. నేను రియాక్ట్ అవ్వలేదు. ఓకే, నేను రియాక్ట్ అవ్వలేదు. కానీ నా ఫ్యామిలీ, అది కూడా రికార్డింగ్స్ ఉన్నాయి. రికార్డింగ్స్ ఏంటంటే, హి సెడ్ టు మీ ఆప్ కరో అచ్చా హోగా, హమారీ బేటీకి లియే అచ్చా హోగా. నేను యు ఆర్ నాట్ టేకింగ్ కదా ఎనీ అమౌంట్ ఫ్రమ్ మై, కానీ ఇలాగా నేను హెల్ప్ చేస్తున్నా నీకు, ఇలాగా హెల్ప్ చేస్తున్నా, ఎందుకంటే నాకు అది నెట్వర్క్స్ ఉంది, నాకు నాలెడ్జ్ ఉంది ఈ రియల్ ఎస్టేట్ లో, అది యూ కెన్ అర్న్ క్విక్ మనీ ఇన్ దిస్. సో అలాగా ఒకవేళ ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ టు యువర్ డాటర్, విల్ యూ చీట్ మీ? నువ్వు నీ ప్రాపర్టీ నుంచి నువ్వు ఇస్తావు నాకు, కరెక్ట్ కదా? సో అది నా బాధ్యత కూడా, బాధ్యత ఇన్ ద సెన్స్ నా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, దిస్ ఇస్ నాట్ గుడ్. యూ కాంట్ సే రెస్పాన్సిబిలిటీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. హౌ యూ విల్ ఫీల్? అరే యార్, ఫాదర్ ఇన్ లా, కాబోయే మావయ్య,
హౌ కెన్ హీ చీట్ మీ? ఎలా చీట్ చేస్తారు నాకు? మీరు అరే సెలబ్రిటీ నేను అని తెలుసు. నేను ఆ అమ్మాయికి మ్యారేజ్ చేస్తున్నా. ఉమ్, అది ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఉమ్, సో హౌ ఐ విల్ థింక్? ఐ వోంట్ థింక్ దట్ ఇట్స్ గోయింగ్ టు చీట్ మీ అని. ఉమ్, ఐ వోంట్ థింక్. ఉమ్, మీరు కూడా నా ప్లేస్‌లో ఉంటే మీరు సేమ్ చేస్తారు. ఉమ్. అవును, నమ్ముతాం. బికాజ్ దిస్ ఈస్ నా ఫస్ట్ టైం నాతోనే Yes. జరిగింది. కానీ వాళ్ళకి అంత ధైర్యం. ఇప్పుడు మీరు సెలబ్రిటీ, అవును. ఎప్పటికప్పుడు టీవీలో అవును. కనిపిస్తారు, షోస్లో కనిపిస్తారు, అవును. మీడియా కూడా పరిచయం అవును. ఉంటుంది. చిన్న చీటింగ్ జరిగినా, చిన్న మిస్టేక్ జరిగినా మీరు ఎక్కడ ఎవరితో ఏం చెప్తారో, ఏ మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారో అనే భయం కూడా లేకుండా మిమ్మల్ని అంత ఈజీగా ఎలా చీట్ చేయగలిగారు? మీరు ఎందుకంటే ఏదైనా అడ్వాంటేజ్ అవును. తీసుకుని మీరేమన్నా వాళ్ళకి ఏదైనా అడ్వాంటేజ్ ఇవ్వడం ఇటువంటిది ఏమైనా జరిగిందా? నేను ఏంటి అడ్వాంటేజ్ ఇస్తారు వాళ్ళకి? ఉమ్, మీరు చెప్పండి. వాళ్ళకి ఒకవేళ స్కామర్ అయితే, ఉమ్, ఒకవేళ నా మీద ఏమీ కంప్లైంట్ లేదు. ఉమ్. మీరు చేసుకోండి. మీద చెక్ చేసుకోండి. ఓకే. ఏమీ లేదు. నా మీద ఒక్క సింగిల్ కంప్లైంట్ లేదు. ఓకే. వాళ్ళ మీద చాలా కంప్లైంట్ ఉన్నాయి. మీరు చెక్ చేసుకోండి. ఓకే. వాళ్ళు కోర్టులో వెళ్ళి మతలబ్ హి గోస్ అండ్ కమ్. ఎందుకు? ఒకవేళ ఒక మనిషిలో ఒకవేళ ప్రాబ్లం అయితే దెన్ ఓన్లీ హీ విల్ గో టు కోర్ట్ కదా. ఉమ్, హీ ఈస్ యూస్ టు ద కోర్ట్. హీ ఈస్ అ బిగ్గెస్ట్ స్కామర్. వాళ్ళకి తెలుసు హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ ద సిచ్యువేషన్. సో వాళ్ళకి సెలబ్రిటీ అవసరం లేదు. హీ నోస్ హౌ టు చీట్. ఓకే. రైట్. కానీ ఇప్పుడు మీ ఫ్యామిలీ నార్మల్ నేను చెప్తున్నా. ఐ వోంట్ టేక్ నేమ్ ఆల్సో. హనీ ట్రాప్ ఎలా జరుగుతుంది? ఒక ఫోన్ కాల్లో, ఇది ఫోన్ కాల్లో జరగలేదు నాతోనే, నార్మల్గా లైఫ్లో అయింది. ఒకవేళ బిగ్ బిజినెస్ మ్యాన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక అమ్మాయి కాల్ చేసింది, అది టాక్ అయిపోయింది, మొత్తం హనీ ట్రాప్ అయింది. సో ఒకవేళ నేను మీడియాకి పోతే వాట్ దే విల్ డూ? అగైనెస్ట్ గా మీకే మళ్ళీ చీటింగ్ కేసు మీ మీద అమ్మాయిలు అయితే పెడతారు. అవును కదా, హనీ ట్రాప్ కదా. సో మీకు సంబంధించి వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఏం లేదా? వాళ్ళని చీట్ చేశారేమో, లేదంటే మీరు అమ్మాయితో క్లోజ్గా మాట్లాడి క్లోజ్గా తిరిగి ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళారు కాబట్టి ప్రూవ్ ఏంటి? ఐఎమ్ రెడీ టు సీ నా. ఏంటి ప్రూవ్ అని? ఏం ప్రూవ్ అయింది? నేను ఎలా చీట్ చేశారు? అది నాకు కూడా అది క్యూరియాసిటీ ఉంది. నేను మాట్లాడలేదు. అమ్మాయి మేబీ నన్ను ఎవరు చీట్ చేశాడు, ఎవరే పెళ్లి చేసుకుంటా అన్నాడు అని తన దగ్గర ఉన్న మీ చాటింగ్ ఏదైనా చూపించడానికి అటువంటి చాటింగ్ ఏం లేదు అమ్మాయి దగ్గర. క్లోజ్ గా అది కూడా ఉంది. క్లోజ్ గా అది హస్బెండ్ వైఫ్ లాగా నేను మాట్లాడలేదు. హాయ్ బాయ్, హాయ్ బేబీ ఇలాగా నార్మల్, అది క్యాజువల్ గా జరుగుతుంది. కానీ ఒకవేళ నార్మల్గా మాట్లాడుతుంటే, ఒకవేళ మీ ప్రెషర్లో ఉంటే, ఒకవేళ గర్ల్ మీకు టెక్స్ట్ మెసేజ్ ఫస్ట్ చేస్తే అమ్మాయి గుడా ఆర్ అబ్బాయి గుడా, మీరు చెప్పండి. అమ్మాయి విల్ బి గుడ్ ఆల్వేస్. అమ్మాయి అంటే ఉమెన్ మీన్స్ షీ విల్ బి గుడ్. వై అబ్బాయి కాంట్ బి గుడ్? షీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు టెక్స్ట్ మీ. ఐ సెడ్ ఐఎమ్ నాట్ డిసగ్రింగ్. నేను చెప్పాను, ఫ్యామిలీ ప్రెషర్తోనే నేను చెప్పాను విల్ గెట్ మ్యారీడ్. ఏం మాట్లాడాలి రిలేటివ్లో? ఏం మాట్లాడాలి? మనకి రెస్పెక్ట్ ఉంది రిలేటివ్లో. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ అవుట్ సైడ్, ఇఫ్ ఐ హ్యావ్ సమ్ గర్ల్స్ అండ్ ఆల్, ఫ్రెండ్స్ అండ్ ఆల్, నార్మల్ సరదాగా నేను మాట్లాడుతుంది టెక్స్ట్ లో. ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరిగింది కదా మీకు, ఎంగేజ్మెంట్ మీ ఫ్యామిలీ, మీ రిలేటివ్స్ అందరి మధ్యలోనే జరుగుంటది కదా. సో అందరికీ చెప్తారు కదా మీరు ఇంత చీటింగ్ జరిగింది. ఇప్పుడు మీడియా ముందుకే వచ్చారంటే మీ పేరెంట్స్ కానీ, మీ బ్రదర్ కానీ, మీ రిలేటివ్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ, ఇంకా మీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా చెప్పి వాళ్ళతో మాట్లాడించడానికి ప్రయత్నించి ఉంటారు మీరు. అర్థం కాలే. ఇప్పుడు ఎంగేజ్మెంట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సమక్షంలోనే కదా జరుగుతుంది, రిలేటివ్స్ అందరు ఉంటారు కదా ఎంగేజ్మెంట్ లో. ఇప్పుడు ఇంత చీటింగ్ జరిగినప్పుడు వాళ్ళందరితో చెప్పే ఉంటారు కదా, మీరు డిస్కస్ చేసి ఉంటారు కదా అందరితో. వాళ్ళందరి సపోర్ట్ మీకు ఉంటది కదా, మీ రిలేటివ్స్ అందరి సపోర్ట్ మీకు ఉంటది కదా. సపోర్ట్ అవును అర్థమైంది బ్రో. నా ఫ్యామిలీ మెంబర్స్ అంటే నా బ్రదర్స్ కూడా ఎప్పుడు దే ఆర్ నాట్ రియాక్టింగ్. వాళ్ళు ఏం రిలేటివ్స్ ఎవ్వరు రియాక్ట్ అవ్వట్లేదా? లేదు. ఎందుకు? ఇంత చీటింగ్, ఇప్పుడు ఇంత చీట్ జరిగితే ఏదో ఒకటి చేయాలి, మన డబ్బులు మన అబ్బాయి హౌ దే విల్ రియాక్ట్? దే హావ్ నో థింగ్. వి ఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్.
బ్రో. పీపుల్ ఆర్ వెరీ మీ సెల్ఫిష్. రిలేటివ్స్ లో ఒక్క ఫ్యామిలీ మీకు సపోర్ట్ గా నిలబడట్లేదా? పీపుల్ ఆర్ వెరీ సెల్ఫిష్ నౌ డేస్. ఓకే. టైం ఉందా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి? మీరు చెప్పండి. ఈ లైఫ్లో సపోర్ట్ ఉందా? ఒకవేళ నా మీకు క్లోజ్ వాళ్ళకి- రిలేటివ్ లో నేను అడుగుతా. మీకు వాళ్ళకి కామన్ రిలేటివ్స్ ఉంటారు కదా, అవును, కామన్ రిలేటివ్స్ ఉంటారా? అవును. ఏం వాళ్ళు- చెప్తాడు వాళ్ళు కూడా వాళ్ళకి? ఏం మాట్లాడడానికి ఏం లేదా? చెప్తాడు? ఒకవేళ మీ జస్ట్ నౌ ఐ హెడ్ కాన్వర్జేషన్, ఎస్, అవును. అది Hmm. మీడియాలో మ్యానిపులేట్ చేస్తారు, Okay. అబద్ధం చేస్తాడు, అబద్ధం చెప్తాడు. Hmm. నేను ఇస్తా అని. ఎప్పుడో ఇస్తా బాబు? Hmm. రేపు ఇస్తా, 20 డేస్లో ఇస్తా. 20 డేస్లో మీరు కాల్ చేస్తే 1 మంత్లో ఇస్తా, 1 మంత్లో ఇస్తే 2 మంత్స్లో ఇస్తా, 2 మంత్స్లో చెప్తే 3 మంత్స్లో ఇస్తా, 3 మంత్స్లో చేస్తే 4 మంత్స్లో. ఇలాగా జరుగుతుంది, Hmm. జరుగుతాయి. ఫ్యూచర్లో కూడా ఇది జరుగుతాయి. Hmm. ఎందుకంటే నేను చూశాను. Hmm. మీరు కూడా ఒకవేళ మీరు నా రిలేటివ్ అయితే మీరు మాట్లాడుతుంటే, మీరు ఫస్ట్ టైం మాట్లాడుతుంటే ఏం చెప్తాడు వాళ్ళకి? Hmm. ఆనంద్ బ్రో నేను 20 డేస్లో ఇస్తా. Hmm. మీరు ఏం చెప్తారో నాకు? ఫస్ట్ టైం నేను మాట్లాడాను కదా, Hmm. నా మాట విను, 20 Okay. డేస్ తర్వాత చూద్దాం. Hmm. 20 తర్వాత Okay, ఇవన్నీ అది ప్రాబ్లం అయిపోయినాయి అయితే అయితే. 20 డేస్ 30 డేస్. మీరు మళ్ళీ Hmm. 40 డేస్ తర్వాత भाई छोड़ दे उसको, बेकार आदमी है, Hmm. జैसे తెకు పైసా వసూల్నా వసూల్ దే. మీరు ఏం చెప్తాడు? Hmm. మీరు ఈలాగా మీరు ఏం చేశారు అని మీరు చేయండి, Hmm. ప్లీజ్ నాకు ఇన్వాల్వ్ Hmm. చేయకండి, చేయొద్దు. ఓకే. చేయొద్దు. Hmm. ఈలాగా మీరు చెప్తారు. ఓకే. మీ ఫ్యామిలీ అంతా కలిసి ఏదైనా లీగల్గా వెళ్దాం లేదంటే కేసు ఫైల్ చేద్దాం ఇటువంటి డెసిషన్ తీసుకోకుండా మీరు సింగిల్గా పోరాడుతున్నారు, మీడియా ముందుకు వచ్చారు ఎందుకు? ఎందుకంటే నాకు సపోర్ట్ ఎవరు లేరు ఇక్కడ, Hmm. సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు. Hmm. మేబీ నాకు భయం లేదు, నేను సిన్సియర్గా ఉన్నా. చాలా నాకు భయం లేదు బ్రో. Hmm. ఎందుకంటే మీ నేను ఫ్యామిలీ కూడా సపోర్ట్ లేదా? సపోర్ట్ ఏంటంటే యూ కెన్ సే నాకు సపోర్ట్ లేదు. ఓకే. నిజం చెప్పాలంటే సపోర్ట్ లేదు బ్రో. ఫ్రాంక్గా చెప్తున్నా ఈ మీడియా. అంటే మీ వైపు ఎటువంటి మిస్టేక్ లేకుండా ఫ్యామిలీ కానీ రిలేటివ్స్ కానీ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు మీకు? అది ద పాయింట్ కదా, అది పాయింట్. ఫ్యామిలీ యా పాయింట్, అది పాయింట్. వాళ్ళకి రావాలి చెప్తున్నా. ఎలా? మీ డబ్బులే కదా, మీ ఫ్యామిలీ అవును, డబ్బులే అవును, కదా, మీ అవును. డబ్బులు అంటే మీ ఫ్యామిలీ డబ్బులే. అవును, సో వాళ్ళు సపోర్ట్ చేయాలి కదా, కొన్ని రిలేటివ్స్ ఓకే వదిలేయచ్చు, ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి కదా, పోరాడాలి కదా. కష్టపడి సంపాదించాడు, ఎంత ఫేము ఇంత డబ్బులు దేనికో దాచుకున్నాడు, దేనికో దానికి వస్తాయి నెక్స్ట్ మ్యారేజ్కో లేదంటే మీ లైఫ్ సెటిల్ చేసుకోవడానికి అని వాళ్ళైనా సపోర్ట్ చేసి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి చూద్దాం, వాళ్ళతో అడిగించిద్దాం, లేదంటే కేసు ఫైల్ చేద్దాం, లీగల్గా వెళదాం, ఏదో ఒక సపోర్ట్ ఉండాలి కదా మీకు. నేను వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ఇక్కడ లేదు, వాళ్ళు కోల్కతాలో ఉన్నారు. ఓకే. ఎప్పుడు నేను అలోన్గా సింగిల్గా ఉంటారు ఇక్కడ? ఇక్కడ సింగిల్గా కాదు, నా గ్రాండ్ మదర్ అండ్ బ్రదర్, నేను నా యంగర్ బ్రదర్ ఉన్నారు. సో పెద్ద అన్నయ్య కోల్కతాలో ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు నేను వచ్చి నేను చేస్తా, కానీ ఎప్పుడు చేస్తావు? అది నా పాయింట్. ఓకే. ఎప్పటి నుంచి చేద్దాం, విల్ డూ అని మా అన్నయ్య చెప్తున్నారు, కానీ హీ ఈజ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఓకే. యాక్చువల్లీ ఇది నా మనీ, నా డబ్బు, మా అన్నయ్య మనీ కాదు, నా మనీ. ఐ కాంట్ ఆస్క్. ఒకవేళ నేను మీతోనే అడిగితే 100 రూపీస్ మీరు ఇస్తారు. ఒకవేళ 1 lakh 1 లక్షలో నేను అడిగితే మీరు ఏం చెప్తారు? రేపు ఇస్తా ఇలా. అరే అది నా డబ్బు, నా డబ్బు నువ్వు ఇచ్చేయి. సో ఇప్పుడు నాకు నా డబ్బు అవసరం, నాకు బిగ్ బాస్ నుంచి సేవ్ చేసుకున్నా. అవును, అవును, అది నా డబ్బు నాకు చాలా అవసరం ఇప్పుడు. ఒకవేళ నువ్వు ఇవ్వకపోతే ఎలా అవుతుంది? అండ్ మై బ్రదర్స్ లైక్ చూద్దాం, టైం ఉంది, దే ఆర్ నాట్ లీగల్గా వెళ్దాం అనుకోలేదా? కేసు ఫైల్ చేద్దాం ఇట్లా ఏమి? ఫైల్ కేస్ ఐఎమ్ రెడీ టు డూ, కానీ హీస్ టేకింగ్ కేటీఆర్ సార్ నేమ్, హీస్ టేకింగ్ బిగ్ షాట్స్ నేమ్. ఒకవేళ ఇప్పుడు కూడా 2-3 పీపుల్ వచ్చారు నాకు హెల్ప్ చేయడానికి, నేను నంబర్ ఇచ్చాను, వాళ్ళు కాల్ చేసి మేబీ హీ మ్యానిపులేటెడ్ దెమ్. సో ఒకవేళ నేను ఫైల్ చేసి కూడా అది చేస్తే ఏం చేస్తారు, ఏం అవుతారు మీరు చెప్పండి? ఏమవుతుంది? మేబీ హీ కెన్ మేనేజ్. హీజ్ అ స్కామర్ కదా. స్కామర్స్ కి పెద్ద డబ్బు, దే విల్ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ, దే విల్ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఇఫ్ ఈజ్ అ చీటర్ హీ కెన్ చీట్ యూ ఆల్సో. ఒకవేళ మీకు ఒక 10,000 చేస్తే మన పాపులేషన్ ఎంత అది తెలంగాణలో మీరు చెప్పండి? హైదరాబాద్లో ఎంత పాపులేషన్? 5 crores. 5 crores. ఒకవేళ
10,000కి ఒకవేళ చీట్ చేస్తే 10,000తో he will have good amount of money. He can't manage people outside. He can manage కదా. ఓకే. సో ఎక్కడికి వెళ్ళినా మేనేజ్ చేస్తున్నారు. అవును, అది మీకు మీరు help అది కూడా చేయాలనుకున్న వాళ్ళని కూడా? he can manage. సో అందుకే నేను ఈ ప్లాట్ఫామ్లో సెలెక్ట్ చేశాను. ఎందుకంటే పీపుల్కి తెలియాలి, కేటీఆర్ సార్కి తెలియాలి, బిగ్ షాట్కి తెలియాలి హీఈస్ అ చీటర్ అని. హౌ హీస్ చీటింగ్ ద నేమ్, సారీ హౌ హీస్ యూజింగ్ ద నేమ్ అండ్ హౌ ఈస్ డూయింగ్ స్కామ్ బిహైండ్ ఆఫ్ బిగ్ నేమ్స్. ఓకే. కానీ మీకు తెలిసిన సెలబ్రిటీస్ మీకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయడం, వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం, అవును. సపోర్ట్ చేశారా? చెప్పాను, ఎవరెవరు చెప్పాను. support చేశారు మీకు? పల్లవి ప్రశాంత్ నేను చెప్పాను. మ్మ్. ద లాట్ ఆఫ్ పీపుల్, మ్మ్. లాట్ ఆఫ్ పీపుల్, మ్మ్. సోయల్ భాయ్, సోయల్, మ్మ్. వాళ్ళు చెప్పాను, వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు నాకు. ఓకే. బట్ కానీ ఇట్ టేక్స్ టైం కదా. మ్మ్. హీస్ అ స్కామర్, హీస్ అ చీటర్, హీస్ అ చీటర్. కేసు ఫైల్ చేయాలనుకోవట్లేదా, లీగల్ గా వెళ్ళాలనుకోవట్లేదా? ఆలోచన ఉంది, మ్మ్. ఆలోచన ఉంది. కానీ నేను ఏం ఆలోచిస్తున్నా, ఒకవేళ ఈ వీడియో కేటీఆర్ సార్కి వెళ్తే, మంచి బిగ్ పీపుల్కి వెళ్తే, మతలబ్ మంచి పీపుల్కి వెళ్తే నా ఈ విషయంలో మ్మ్. అది నేను పెడతా. ఓకే. బట్ ఆడియన్స్కి కూడా అది తెలియాలి కదా, మ్మ్. ఇలాగా అది జరుగుతుంది లైఫ్లో. మ్మ్. ఇట్ హ్యాపెన్స్, మ్మ్. ఇట్ హ్యాపెన్ టు మీ, మేబీ హీ కెన్ చీట్ టు అదర్ పీపుల్ ఆల్సో. అది కూడా వాళ్ళకి చెప్పాలి కదా. మ్మ్. ఈ డోంట్ ట్రస్ట్ దట్ పర్సన్, అది ఫోటో కూడా నేను పెట్టాను, డోంట్ ట్రస్ట్ దిస్ కైండ్ ఆఫ్ పర్సన్స్ అని. మ్మ్. అది కూడా అది నా బాధ్యత, మ్మ్. అది కెమెరా ముందు అది చెప్పాలి అందరికి. ఓకే. నేను వెళ్తా లీగల్కి కూడా, మ్మ్. కానీ అది కూడా అది వెళ్ళాలి, అది కెమెరా ముందు అది చెప్పాలి కదా. ఒకవేళ నేను ఇఫ్ ఐఎమ్ నాట్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, నేను డైరెక్ట్గా వెళ్ళి లీగల్ కంప్లైంట్ చేస్తే ఆడియన్స్కి తెలియదు మ్మ్. వాట్ హ్యాపెన్ టు యావర్ అని. ఓకే. కరెక్ట్ కదా. మ్మ్. కానీ ఒకవేళ ఈలాగా చెప్తే వాళ్ళు మేబీ విచ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు అదర్ పీపుల్, మేబీ దే విల్ బీ అవేర్ కదా. దే వోంట్ ఇన్వెస్ట్ ఓకే. అమౌంట్, దే వోంట్ రిలై ఇన్ అదర్ పర్సన్ ఇన్ ఫ్యూచర్. మ్మ్. సమ్హౌ ఇట్ ఈస్ హెల్పింగ్ కదా. సో ఆ కోసమే కూడా నేను ఇక్కడ వచ్చాను. మేబీ కేటీఆర్ సార్ ఇఫ్ హీ వాచెస్ దిస్ వీడియో, he will get to know, if his relative watches this video, he will get to know that this guy is using bad names like your names, మ్మ్. KTR sir name, in a bad way and cheating other people. ఓకే. That's why అందుకే నేను ఇక్కడ వచ్చాను. And I think people should, yes, and నేను ఇక్కడ సోషల్ మీడియాలో కూడా అది వీడియో పెట్టాను కదా, తన పేరు ఏమన్నారు? మొహమ్మద్ నవాజ్. ఓకే, మొహమ్మద్ నవాజ్. సో పెట్టిన తర్వాత లాట్ ఆఫ్ పీపుల్ హెల్ప్ మీ, ఓకే. దే కాల్డ్ మీ. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై రీజన్. పీపుల్ ఆర్ సపోర్టింగ్ మీ, దిస్ ఈస్ వన్ ఆఫ్ మై రీజన్. ఓకే. అది స్ట్రెంగ్త్. ఎందుకంటే కెమెరా ముందు ఐ కెన్ సే వాట్ ఐ ఫీల్. పోలీస్ స్టేషన్లో ఐ కాంట్ సే, కోర్టులో ఐ కాంట్ సే ఈ స్పాన్లో ఎంత, ఐ కాంట్ సే టూ మచ్, ఐ కాంట్ సే. అది ఫీలింగ్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్, ఐ కెన్ సే టు మై ఆడియన్స్. ఇట్ కెన్ రీచ్ టు యూ, ఇట్ కెన్ రీచ్ త్రూ యూ, త్రూ యువర్ ఛానల్స్. అందుకే వస్తున్నా. పీపుల్ షుడ్ నో హౌ ఐఎమ్ ఫీలింగ్. పీపుల్ విల్ థింక్ దట్ ఎవ్రీ సెలబ్రిటీ లైఫ్ ఈజ్ వెరీ గుడ్, బట్ ఇట్స్ నాట్ లైక్ దాట్. దే ఆల్సో గెట్ చీటెడ్. డోంట్ ట్రస్ట్ ఎనీవన్, డోంట్ ట్రస్ట్ ఎనీవన్. ఓకే, రైట్. ఒకసారి మీది స్క్రీన్ షాట్ ఒకసారి చూపించండి, ట్రాన్సాక్షన్ సంబంధించి కెమెరాకి చూపించండి. ఓకే ఎవరు గారు, మీరు చెప్పింది నిజంగా మోసం జరిగింది అనిపిస్తుంది. కానీ అటువైపు పర్సన్ ఇంతకుముందు మనం మాట్లాడడానికి ట్రై చేసాం, కానీ తను సమాధానం సరిగా చెప్పట్లేదు. అవును, క్లారిటీ లేదు. అసలు ఏం జరిగింది అనేది కూడా తను చెప్పట్లేదు. తన వెర్షన్ తను చెప్పేసి కాల్ కట్ చేస్తున్నారు. అవును, మేబీ రేపు మార్నింగ్ వస్తాను అని చెప్పారు. నేను అది ఎంతవరకు నమ్మొచ్చో రేపు మార్నింగ్ చూద్దాం. తను వస్తే తన వైపు నుంచి ఎటువంటి క్లారిటీ ఇస్తారు. అవును. అండ్ ఇంకా మీ వీడియో రీచ్ అవ్వాలి, పెద్దవాళ్ళకి చాలా మందికి రీచ్ అవ్వాలి. ఎవరెవరి పేర్లు అయితే వాళ్ళు వాడుకుని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా రీచ్ అయ్యి వాళ్ళకి తనకి సంబంధం లేదని చెప్పేసి మీకు న్యాయం జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. న్యాయం జరుగుద్దనే మేము నమ్ముతున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.